హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ మానస. సో ఈరోజు మనం పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన మ్యాకరోనీ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో దానికోసం ముందుగా ఆనియన్స్, టొమాటో, మిర్చి అండ్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాం. తర్వాత మ్యాకరోనీ పాస్తాని వేడి నీళ్ళలో వేసి 90% బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత దానికి ఆయిల్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం ఇలా అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా అన్నీ సెపరేట్ అవుతాయి. దానికోసం మనం ఆయిల్ యాడ్ చేస్తాం. అన్నీ సెపరేట్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత మనం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ క్రష్డ్ గార్లిక్ తీసుకున్నాను నేను. మీరు వద్దు అనుకుంటే పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ తీసుకొని అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం బాయిల్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చి యాడ్ చేసుకుందాం. సో ఆనియన్స్, మిర్చి తర్వాత క్యారెట్ యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ కాసేపు ఫ్రై చేద్దాం. తర్వాత టమాటో యాడ్ చేసుకుందాం. సో టమాటో, ఆనియన్, క్యారెట్ అన్నీ కాసేపు ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ పాస్తా మసాలా అండ్ పాస్తా సాస్ యూస్ చేస్తున్నాను. సో ఇవి రెండు పాస్తా మసాలా యాడ్ చేస్తున్నాను ఈ ఐటమ్స్కి. సో పాస్తా మసాలా కొంచెం సేపు ఫ్రై చేద్దాం. దాని తర్వాత పాస్తా సాస్ కూడా తీసుకొని ఇందులోనే యాడ్ చేసేద్దాం. అప్పుడు మసాలాలన్నీ దీనికి బాగా పట్టేస్తాయి, ఆనియన్స్ వాటికి. సో ఇవన్నీ యాడ్ చేశాక మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటే మ్యాకరోనీకి బాగా పట్టేస్తుంది కదా, అందుకు. సో ఇవన్నీ బాయిల్ అయ్యాక మ్యాకరోనీ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, మ్యాకరోనీ అంతా ఈవెన్గా అన్నీ సెపరేట్ అయ్యాయి. సో అలా చేశాక నెక్స్ట్ మనం ముందుగా చేసిన పేస్ట్ అంతా మ్యాకరోనీకి మంచిగా మిక్స్ అయ్యేలాక అంతా కలుపుకుందాం. సో ఇలా ఈజీగా మ్యాకరోనీ పాస్తా మనం చాలా తక్కువ టైంలో చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తినేస్తారు. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక మనం దీనికి లెమన్ స్క్వీజ్ చేద్దాం. సో ఈ లెమన్ స్క్వీజ్ చేశాక మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. అంతే, ఈజీ అండ్ టేస్టీ మ్యాకరోనీ పాస్తా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వింగ్ టైం. సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.